వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠ నామంలో మీ అందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. డియర్ ఫ్రెండ్స్, బైబిల్లో యోనా అనే ప్రవక్తను దేవుడు నినవేకి వెళ్లి ప్రజలను తమ చెడు మార్గాల్ని విడిచి దేవుని వైపు తిరగమని చెప్పి ప్రకటించమంటే అతను మాత్రం దేవుని మాట వినక తార్షీషు అనే ప్రాంతానికి పోయే ఓడ ఎక్కి దేవుడి నుండి పారిపోదాం అని అనుకుంటాడు. అప్పుడు ఓడపైకి పెద్ద తుఫాను చెలరేగింది. ఓడ నడిపేవారు ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడను రక్షించాలి అనుకున్నారు. కానీ తుఫాను అదుపు కాక ఇక యోనా చెప్పినట్లు అతన్ని సముద్రంలో వేయగానే తుఫాను ఆగిపోతుంది. అప్పుడు ఒక పెద్ద చేప యోనాని మింగితే 3 రోజులు యోనా చేప కడుపులో ఉన్నాడు. బుద్ధి తెచ్చుకున్న యోనా వెళ్లి దేవుడు చెప్పిన పని చేశాడు. ఎలా అయితే సముద్రములో చెలరేగిన ఒక తుఫాను యోనాను మార్చిందో, అచ్చంగా ఇలానే ఒక తుఫాను ఒక సేవకుడి జీవితాన్ని మార్చింది. దేవుడు తనను ఒక ఉద్దేశ్యముతో రక్షించాడని గ్రహించి జపాను దేశములో వైద్య మిషనరీగా సేవ చేసి ఎందరినో రక్షించాడు. అతనే జాన్ కట్టింగ్ బెర్రీ. జాన్ కట్టింగ్ బెర్రీ గారు 1847 సంవత్సరములో జనవరి 10న అమెరికాలోని మైనీ అనే రాష్ట్రంలో జన్మించాడు. ఇతని తండ్రి ఓడ కెప్టెన్. అయితే జాన్ బెర్రీ గారి 4 సంవత్సరాల వయసులో ఆయన తండ్రి మరణించారు. అయితే అప్పుడు ఈయన తండ్రి స్నేహితులలో ఒకరు జాన్ గారిని పెంచారు. జాన్ బెర్రీ గారు తన 11 సంవత్సరాల వయసు నుండి తన జీవనోపాధి కోసం పనిచేయడం ప్రారంభించారు. జాన్ బెర్రీ గారు తన 17 సంవత్సరాల వయసులో స్వార్థ విని యేసు ప్రభువును తన సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసము తీసుకున్నారు. జాన్ బెర్రీ గారు కూడా తన తండ్రిలా ఒక ఓడ కెప్టెన్ గా మారారు. అయితే ఒకసారి తన 20 సంవత్సరాల వయసులో ఓడ నడుపుతుండగా అది ఒక భయంకరమైన తుఫానులో చిక్కుకుంది. ఆ సమయంలో దాని నుండి బయటపడడం అసాధ్యమనుకున్నారు. కానీ దేవుడు మహాకృప, ఓడలోని వారందరినీ రక్షించబడ్డారు. ఈ సంఘటన తర్వాత దేవుడు తనని రక్షించడానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉందని గ్రహించి తన శేష జీవితాన్ని దేవునికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత వెంటనే మెడికల్ మిషనరీగా ఉండుటకు 1871లో అతను ఫిలదెల్ఫియాలోని జెఫర్సన్ మెడికల్ కాలేజ్ నుండి డిగ్రీ పట్టాభద్రుడయ్యాడు. ఆ తర్వాత 1872లో ఒక అమెరికన్ మిషనరీ బోర్డు వారి సహాయముతో జపాన్ లో మిషనరీగా సేవ చేయుటకు పంపబడ్డారు. అలా అతను 1872 జూన్ నెలలో జపాన్ కు చేరుకున్నారు. ఇక్కడ కోబ్ అనే ప్రాంతంలో ఒక ఇంటర్నేషనల్ హాస్పిటల్ కు మెడికల్ డైరెక్టర్ గా నియమించబడ్డారు. ఇక్కడికి వైద్యం చేయించుకోవడానికి వచ్చిన పేదవారితో తాను బైబిల్ చదివి వినిపించుటకు ఎవరు అంగీకరిస్తారో వారికి ఉచితంగా వైద్యం చేస్తానని చెప్పి అలా పేదలకు ఉచితంగా వైద్యం చేస్తూ స్వార్థ చెప్పేవారు. అలాగే జాన్ బెర్రీ గారు పేదల కోసం కోబ్ లోని ఇకుటా పుణ్యక్షేత్రం ముందు ఇసాయ్ ఇన్ అని పిలువబడే ఒక క్లినిక్ ను స్థాపించారు. జాన్ బెర్రీ గారు ఇలా పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తూ అక్కడున్న స్థానికులకు వైద్యములో ట్రైనింగ్ ఇస్తూ జపాన్ లో మొట్టమొదటి చారిటబుల్ హాస్పిటల్ ఇషి ఓషి టోకురిట్సు బెయిన్ ను సోండా అనే ప్రాంతంలో ప్రారంభించారు. జాన్ బెర్రీ గారు నెలకు 500 నుండి 700 మందికి ట్రీట్మెంట్ ఇచ్చేవారు. అలాగే దీనికి తోడు స్థానిక వైద్యులకు ట్రైనింగ్ ఇస్తూ వారికి సలహా ఇచ్చేవారు. ఇలా జపాన్ లో కోబే, ఇంజి, అకాషి, టకొండోవా, అరిమా మరియు సోండా అనే ప్రాంతాల్లో ప్రజలకు వైద్యం అందించేవారు. ఇది ఇలా ఉండగా 1873లో జపాన్ గవర్నమెంట్ వారు ఈయనను జైల్లో ఖైదీలు బెర్రీ వ్యాధితో మరణిస్తుండగా వారికి వైద్యం అందించాలని కోరారు. అయితే ఆ జైల్లో సరైన శుభ్రత లేక, తినడానికి ఆహారము లేక ప్రజలు ఇబ్బంది పడుతుండగా
జాన్ బెర్రీ గారు వారికి వైద్యం అందించి ఆ జైల్లో పరిస్థితి గురించి నివేదిక తయారు చేశారు. అంతేకాదు ఆ నివేదిక ఆధారంగా అధికారులకు జైల్లో చేయాల్సిన సంస్కరణలు కూడా సలహా ఇచ్చారు. దానితో జపాన్ దేశంలో పెద్ద ఎత్తున జైల్లో సంస్కరణలు జరిగాయి. ఆ సమయంలో అనేకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జైల్లో వారికి సహాయం చేసేవారు. అలాగే జాన్ బెర్రీ గారు అనేక స్థానికులకు వైద్యములో ట్రైనింగ్ ఇస్తూ జపాన్ మహిళలు కూడా నర్సింగ్ లో శిక్షణ ఇవ్వడానికి జపాన్ లోనే మొట్టమొదటి ఉమెన్ నర్సింగ్ హోమ్ ను కూడా స్థాపించారు. జాన్ బెర్రీ గారు ఇలా జపాన్ లో వైద్య మిషనరీగా స్వార్థికునిగా సేవలందించి 1893లో జపాన్ విడిచి తిరిగి అమెరికాకు వచ్చి కళ్ళు మరియు చెవులకు సంబంధించిన వైద్యాన్ని నేర్చుకున్నారు. ఆ తర్వాత ఎక్కడైతే సరైన వైద్య సహాయము లేదో ఆ ప్రాంతాలకు ఒక సంచార వైదికునిగా తిరుగుతూ అక్కడున్న ప్రజలకు వైద్యం అందిస్తూ స్వార్థ చేసేవారు. ఈ విధంగా దేవుని సేవ చేస్తూ జాన్ కట్టింగ్ బెర్రీ గారు తన 80 సంవత్సరాల వయసులో 1934 ఫిబ్రవరి 9న ప్రభువునందు నిద్రించారు. జాన్ బెర్రీ గారు తన జీవిత కాలమంతా జపాన్ దేశంలో పేద ప్రజల మధ్య ఎంతో గొప్ప సేవ చేసినందుకు జపాన్ ప్రభుత్వము 3rd క్లాస్ ఆర్డర్ ఆఫ్ ద సాక్రెడ్ రిజర్వ్ అవార్డుతో గౌరవించింది. జపాన్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు అందుకున్న ఒకే ఒక అమెరికన్ దేశస్థుడు జాన్ కట్టింగ్ బెర్రీ గారు. డియర్ ఫ్రెండ్స్, చూసారా జాన్ బెర్రీ గారిది ఎంత గొప్ప సాక్ష్యమో. ఆ రోజు తుఫానులో నుండి తనను రక్షించిన దేవుడు తన జీవితంలో ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అని గ్రహించిన జాన్ బెర్రీ గారు తన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం ద్వారా దేవుడు తనను వాడుకొని అనేకుల్ని రక్షించుటకు, తనను ఆశీర్వాదకరంగా ఉంచుటకు ఉపయోగపడ్డారు. సో ఫ్రెండ్స్, మన సంగతి ఏంటి? దేవుని వాక్యం చూద్దాం. నిర్గమకాండము 20 అధ్యాయము 24 వచనము. ప్రతి స్థలములలోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. డియర్ ఫ్రెండ్, నీవు విశ్వాసములో కుంటుబడకు, సమస్యలు చూసి బెదిరిపోకు. నీవు యథార్థంగా, నమ్మకంగా, ధైర్యంగా ఉంటే ప్రభువు నువ్వున్న చోటనే నిన్ను గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీ యొద్దకు వచ్చి మరీ దీవిస్తాడు. దిగులు పడకు. ఆమేన్. నిత్యము యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ కామెంట్ ను, అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.